Good morning, my dear friends. This is Subbarao, sir, founder and director of Ashoka AI Short Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఎంతోమంది విద్యార్థులు ప్రస్తుత పరిస్థితుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి కలలు కంటూ ఉంటారు. ఆ కళలను సాకారం చేసుకోవాలంటే దానికి తగ్గట్టుగా మీరు కష్టపడాలి. అది ఎలా కష్టపడాలి, ఎవరు దీనికి అర్హులు, ఎవరు దీన్ని సాధించగలరు, అసలు ఇది కామన్ విద్యార్థులు, ఆర్డినరీ స్టూడెంట్స్ దీన్ని సాధించగలరా, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. ఏదో గ్రామీణ ప్రాంతంలో చదివాం, పెద్దగా ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు, అన్ని గంటలు కష్టపడగలమా, ఇలాంటి డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. అందుకని అందరూ ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం, యాజ్ ఫర్ ఎ ప్లాన్, ఒక స్ట్రక్చరల్గా కష్టపడితే సివిల్స్లో విజయం సాధించవచ్చు. మరి ఎక్కువ మంది సివిల్ సర్వీసెస్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలనుకుంటుంటారు ఎక్కువ మంది విద్యార్థులు. మరి ఫస్ట్ అటెంప్ట్లో సివిల్ సర్వీసెస్ ఎట్లా క్లియర్ చేయాలి? ఉదాహరణకు మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. 2021లో ఎలా ఫస్ట్ అటెంప్ట్లో హౌ టు క్రాక్ సివిల్స్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, మొదటి ప్రయత్నంలోని సివిల్స్ ఎలా సాధించాలి? దీనికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇవి కానీ పాటిస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు, ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అవ్వచ్చు. ఢిల్లీలో చూడండి, అంతా కూడా 25 లోపే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతుంటారు. మనకి సౌత్ ఇండియాలో 25 to 30లో ఉంటారు ఎక్కువ మంది. ఢిల్లీలో 25 to 27 మధ్యలోనే ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. దానికి కారణం ఏంటంటే వారికి ఒక ప్రాపర్ ప్లాన్ ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ అవ్వాలనే కోరిక ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లో ఎట్లా క్లియర్ చేయాలో కొన్ని కానీ పాటిస్తే మీరు కూడా ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ క్లియర్ చేయొచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో మీరు సివిల్స్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ మీకు ఉండాల్సింది ఏంటంటే ఒక ఎయిమ్, ఐఏఎస్ అవ్వాలనే ఎయిమ్, ఆ డిజైర్ ఉండాలి మీకు. ఫస్ట్ ఎయిమ్ అండ్ డిజైర్, ఆ లక్ష్యము, ఆ కోరిక ఉండాలి. ఐఏఎస్ అవ్వాలి, లేదా ఐపీఎస్ అవ్వాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఇలాంటి మెంటాలిటీ ఉండాలి. ప్రభుత్వానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, పేదవాళ్ళకి సేవ చేయాలి, సామాజిక అభివృద్ధికి పాటుపడాలి, ఆర్థిక అభివృద్ధి కృషి చేయాలి. ఇలాంటి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉండాలి, ఇలాంటి డిజైర్స్ ఉండాలి, ఇలాంటి అంబిషన్ ఉండాలి, ఇలాంటి ప్యాషన్ ఉండాలి. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, అంబిషన్, ప్యాషన్, ఓకే, ఇలాంటి ఏవైనా ఉండాలి. మీకు ఉన్నప్పుడే మీరు సివిల్స్ అవుతారు. ఐఏఎస్ అవ్వాలి అని బలంగా మీరు నిర్ణయించుకోవాలి, దానికి తగినటువంటి కృషి చేయాలి, వర్క్ చేస్తే అవుతారు. ఈ ఎయిమ్ అండ్ డిజైర్ ఫస్ట్లో ఉంటుంది, రాను పోతుంది. కాబట్టి కోరిక, ఆ లక్ష్యం బలంగా ఉండాలి. ఉన్నప్పుడే మీరు టార్గెట్ రీచ్ అవుతారు. ఇది మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి మీకు ఇంటర్వ్యూ అయిపోయి పోస్టింగ్ వచ్చేంత వరకు, లాస్ట్ వరకు ఇదే ఎయిమ్, ఇదే ఆబ్జెక్టివ్ ఉండాలి. సివిల్స్ అదే ఆలోచన, అదే థింకింగ్, అదే కళలు, డ్రీమ్స్, అవే డ్రీమ్స్ ఉండాలి. ఐఏఎస్ అవ్వాలనే డ్రీమ్స్, ఐపీఎస్ అవ్వాలనే డ్రీమ్స్. అప్పుడే మీరు ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ అటెంప్ట్. రెండవది ఏంటంటే మీకు ఇంటర్ డిగ్రీ స్థాయిలో, అంటే గ్రాడ్యుయేషన్ స్థాయిలో లేదా ఇంటర్ స్థాయిలో మీకు సివిల్స్ పట్ల అవగాహన ఉండాలి. అప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి.
ఇప్పుడు చూడండి 10th క్లాస్ టాపర్స్ కానీ, ఇంటర్ టాపర్స్ కానీ, ఐఐటీ టాపర్స్ కానీ, ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ వీళ్ళంతా కూడా మీ లక్ష్యం ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటంటే ఐఏఎస్ అని చెప్తుంటారు. అంటే సివిల్స్ సాధించడం. సో, కాబట్టి మీకు ఇంటరు, డిగ్రీ స్థాయి నుంచి ఈ అవగాహన ఉండాలి సివిల్స్ పట్ల. ఐఏఎస్ సాధించాలని. దీనికోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి ఎంఆర్ఓ గారిని గానీ, లేకపోతే ఆర్‌డీఓలు గానీ, లేదంటే డిప్యూటీ కలెక్టర్‌లను గానీ, లేదంటే ఐఏఎస్‌లు ఉంటారు. ఐఏఎస్‌లను గానీ, ఎవరినైనా ఈ పబ్లిక్ సర్వెంట్స్‌ని గానీ మీరు కలిస్తే మీకు దీని మీద అవగాహన పెరుగుతుంది. ఇన్‌కేస్ మీకు అందుబాటులో లేకపోయినా నో ప్రాబ్లమ్. మీరైతే ఇంటర్, డిగ్రీ నుంచి మీ కాలేజీల్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే అలాంటప్పుడు కూడా ఐఏఎస్‌లని వెళ్లి పిలుస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి మీరు ఇన్‌స్పైర్ అవ్వచ్చు. ఇదొకటి ఉండాలి. తర్వాత మూడోదేంటంటే మనం ఇంటరు, డిగ్రీ స్థాయి నుంచి లేదా డిగ్రీ అయిపోయిన తర్వాతైనా సరే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. ఎన్‌సీఈఆర్‌టీ 6th నుండి ఎన్‌సీఈఆర్‌టీలో ఫ్రమ్ 6 టు +1, +2 అంటే ఇక్కడ ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి హిస్టరీ బుక్స్‌ని, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, కల్చర్, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ థరోగా చదవాలి. ఎందుకంటే మీరు డిగ్రీ, పీజీ చదివినా, మీరు ఎంటెక్ చదివినా కానీ లాస్ట్‌కి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాల్సిందే. అందుకని అవి ఫస్టే కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్‌గా బేసిక్స్ ఉంటాయి ఇందులో. ఈ బేసిక్స్ మీద ఎగ్జామ్ ఆధారపడి ఉంటుంది. సో, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్, కల్చర్, ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ అండ్ రీజనల్ జియోగ్రఫీ. రీజనల్ ఈజ్ నీడ్ నాట్. ఇండియా అండ్ పీపుల్ ఇలాంటి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ మొత్తం చదవండి. తెలుగు మీడియం వాళ్ళైతే మీకు ఒక వీడియో ద్వారా ఎట్లా ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలో చెప్తాను తెలుగు మీడియంలో. తెలుగులో ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు ఎలా చదివి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ బుక్స్‌ని ఎలా చదివి, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో మీకు మరొక వీడియో ద్వారా చెప్తాను. నో ప్రాబ్లమ్. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి మీరు ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చే నాటికి. అప్పుడే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో ఐఏఎస్ సాధిస్తారు. ఎందుకంటే ఇలాంటి వర్క్ దాదాపుగా 98% చేయరు. ఓన్లీ 2% పీపుల్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ అవుతుంటారు ప్రతి ఏటా. సివిల్స్‌లో 1% ఉంది సెలక్షన్ సక్సెస్ రేట్. ఎందుకంటే ఈ వర్క్ అంతా చేయరు కాబట్టి అందరికి సాధ్యం కాదు. నాలుగవది మీరేం చేయాలంటే మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓన్ నోట్స్‌ని తయారు చేసుకోవాలి. ఓన్ నోట్స్. ఇప్పుడు మీరు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదివారు, లేదా న్యూస్ పేపర్ చదివారు. దాన్ని బ్రీఫ్‌గా మీరు సబ్జెక్ట్ వైజ్‌గా దాన్ని నోట్ చేసి పెట్టుకోవాలి. ఆ పాయింట్స్ అన్నీ. ఏ సబ్జెక్ట్‌కి ఆ సబ్జెక్ట్ విడిగా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. వైట్ పేపర్స్ కానీ, నోట్స్ కానీ. కాబట్టి ఓన్ నోట్స్ లేకుండా ఐఏఎస్ అయిన వాళ్ళు లేరు ఇప్పటికి. ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు ఓన్ నోట్స్ ఉండాలి. మీరు ఏ మెటీరియల్ చదివినా, ఏ స్టాండర్డ్ బుక్ చదివినా, ఏ లెక్చర్ విన్నా వీటన్నిటిని సమ్మరైజ్ చేస్తూ మీరు ఒక మ్యాప్స్ రూపంలో కానీ, చార్ట్స్ రూపంలో కానీ, టేబుల్స్ రూపంలో కానీ, మ్యాప్స్ రూపంలో కానీ మీరు నోట్స్ తయారు చేసి పెట్టుకోవాలి. చార్ట్స్ కానీ, టేబుల్స్ కానీ, మ్యాప్స్ కానీ. అప్పుడే మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో సెలెక్ట్ అవుతారు. ఐదవది ఏంటంటే న్యూస్ పేపర్ రీడింగ్. ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీకు వ్యసనం అయిపోవాలి. అట్లీస్ట్ 2 పేపర్లు హిందూ,
ఎకనామిక్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, లేకపోతే ఇండియన్ ఎక్స్‌ప్రెస్. మెయిన్‌గా అందరూ హిందూ చదువుతారు కాబట్టి ఒక పేపర్ చదవండి, హిందూ పేపరు. తెలుగు వాళ్ళైతే ఈనాడు చదవండి. న్యూస్ పేపర్ అంతా చదివి ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. ఎవ్రీడే న్యూస్ పేపర్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఎవ్రీడే న్యూస్ పేపరు 2 to 4 అవర్స్ కేటాయించాలి. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ నుంచి దాదాపుగా మనకి 70-80% క్వశ్చన్స్ వస్తున్నాయి సివిల్స్లో న్యూస్ పేపర్ నుంచి. అందువల్ల మీరు న్యూస్ పేపర్ కంపల్సరీ చదవాలి. ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. దీంట్లో కూడా సబ్జెక్ట్ వైజ్గా నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి నేను చెప్తాను. తర్వాత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ నోట్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు 6వ టిప్ ఏంటంటే రైటింగ్ ప్రాక్టీస్. ప్రతిరోజు 2 అవర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకు మీరు న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ చదివారు హిందూ న్యూస్ పేపర్లో ఒక ఎడిటోరియల్ చదివారు. దాన్ని 2 సార్లు చదవండి. 1 or 2 టైమ్స్ రీడింగ్ ఇవ్వండి. సెకండ్ టైం హైలైట్ చేసుకోండి. ఆ కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, సజెషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ సపోర్ట్ చేస్తూ మీరు ఓన్గా ఆ ఎడిటోరియల్ని లేదా అక్కడ ఇచ్చినటువంటి ఆర్టికల్ని మీ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఉండాలి. ఓన్ ఇంటర్ప్రిటేషన్ అంటే మీరు సొంతంగా మీరే వ్యాఖ్యానించి రాయాలి ఆ విషయాన్ని. అంతేగాని అక్కడ ఉన్నది ఉన్నట్టుగా డంప్ చేసి రాయద్దు. డు నాట్ డంప్. అర్థమైంది. రైటింగ్ ప్రాక్టీస్ ప్రతిరోజు మీకు ఒక రైటింగ్ ప్రాక్టీస్ 2 అవర్స్ ఉండాలి. 2 అవర్స్. ఇంకా పెచ్చు చేస్తా ఉన్నా నో ప్రాబ్లం. తర్వాత ఆ టాపిక్ సంబంధించి ఎనలైజ్ చేయండి. ఏంటి టాపిక్, వాట్ ఈస్ ద టాపిక్, వాట్ సేస్ అదర్ వాట్ సేస్. ఇలా అనలైజ్ చేయడం, బ్రీఫ్గా అనలైజ్ చేయడానికి ఒక టాపిక్ సంబంధించి బ్రీఫ్గా అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. రాసిన తర్వాత దాన్ని పలు విధాలుగా క్వశ్చన్ చేయండి. అనలైజ్ చేసిన తర్వాత క్వశ్చన్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ రావచ్చు దీని మీద. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్స్. ప్రీవియస్ పేపర్స్ రెగ్యులర్గా చూడాలి. సిలబస్ మీ దగ్గర ఉండాలి, ప్రీవియస్ పేపర్స్ ఉండాలి. సిలబస్ ఆధారంగా ఎలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అడుగుతున్నారో చూడండి ఇక్కడ. ఓకే. తర్వాత డైలీ కానీ చూస్తే మీరు అండర్ గ్రాడ్యుయేట్లు అయితే ఒక 4 to 5 అవర్స్ చదవండి. డిగ్రీ అయిపోయిన వాళ్ళైతే మీరు రోజుకి 6 to 8 అవర్స్ ఎనఫ్. 10 అవర్స్ చదివినా నో ప్రాబ్లం. 6 to 8 అవర్స్ రెగ్యులర్గా ఉండాలి మీ ప్రిపరేషన్. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా ఉండాలి, వన్ డే మ్యాచ్ కాదు. రెగ్యులర్గా ఆడుతూనే ఉన్నట్టుగా రెగ్యులర్గా మీరు చదువుతూనే ఉండాలి. ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఎవ్రీడే ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. సో ఇలా మీరు చదివి, ఇలా ఎనలైజ్ చేసి, ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇలా బేసిక్స్ బుక్స్ అని చదివి, క్వశ్చన్స్ ఎనలైజ్ చేసుకొని, ఓల్డ్ పేపర్స్ ఫాలో అయ్యి, సిలబస్ని ఫాలో అయితే సివిల్ సర్వీసెస్లో మీకు 2021 కానీ 2022లో కానీ మంచి ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో ఇది బెస్ట్ ర్యాంక్ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళంతా కూడా ఈ పద్ధతులు పాటించాలి.
ఇలా పాటించినట్లయితే మీరు సివిల్స్ సాధించడం అనేది పెద్ద కష్టమేమి కాదు. వరల్డ్‌లోని టఫెస్ట్ ఎగ్జామ్ నో డౌట్ ఎట్ ఆల్ సివిల్ సర్వీసెస్. కానీ అట్ ద సేమ్ టైమ్ వరల్డ్‌లోని ఈజియెస్ట్ ఎగ్జామినేషన్. ఆ వే తెలియటం, ఆ సోషల్ అవేర్‌నెస్ ఉండటం, గవర్నమెంట్ పాలిసీస్ మీద, గవర్నమెంట్ యాక్ట్స్ మీద, గవర్నమెంట్ స్ట్రాటజీస్ మీద, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, సొసైటీ మీద, సొసైటీలో ఉన్న సమస్యల మీద, వీటన్నిటి మీద కానీ మీకు అవగాహన ఉంటే, అంటే టూకీగా చెప్పాలంటే ఎవరికైతే సొసైటీ మీద బాగా అవగాహన ఉంటుందో వాళ్ళు త్వరగా సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందుకే చిన్నపిల్లలకు కూడా అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ టిప్స్ అన్నీ పాటించారంటే సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఓకే, థ్యాంక్ యూ.